వర్షం పడుతుంది అనుకొని ఫుట్బాల్ డ్రెస్ ఏం తీసుకోలేదు. సో ఈరోజు గేమ్కి వెళ్ళట్లా. ఈరోజు కాలేజ్ చక్కగా అయిపోయింది. చాలా డిఫరెంట్ రూట్స్ నుంచి వచ్చా. ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయేమో అనుకోని, కానీ ఏమీ అంత ఇంట్రెస్టింగ్గా లేవు. ఓకే, సైకిల్ ఎలా పోయిందో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు నాకు సైకిల్ అంటే ఎంత పిచ్చో చెప్తా. నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు సైకిల్ నేర్చుకున్న తర్వాత ఎక్కడెక్కడ సైకిల్ ఉంటాయా అక్కడికి వెళ్ళి మరీ సైకిల్ తొక్కేవాడిని. అంటే మా తాతయ్య దగ్గర కొంతమంది పనిచేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర సైకిల్ ఉండేది. ఆ టైంలో నాకు సైకిల్ ఉండేది కాదు, ఎందుకో కొనలేదు. అతని దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సైకిల్ అడిగేసి ఆ రోజంతా ఆ సైకిల్తోని ఆడుకునేవాడిని. అంత ఇష్టం. కానీ సైకిల్ ఎప్పుడు కొనమని అడగలేదు, ఎందుకంటే అంత అవసరం ఉండేది కాదు. అన్ని పక్కనే ఉండేవి. స్కూల్ కూడా బస్ మీద వెళ్ళేవాడిని. సో అది చిన్నప్పుడు కదా. దాని తర్వాత బీటెక్ వచ్చేసాక కాలేజ్కి ఇంటికి కొంచెం దగ్గర అవడంతో సైకిల్ కొనాలనుకున్నా. అప్పుడు ప్రతిరోజు కాలేజ్కి సైకిల్ మీద వెళ్ళేవాడిని. అలా 3 years గడిచింది. స్టార్టింగ్ లో కీస్ వేసేవాడిని. స్టార్టింగ్ ఒక 10-15 days. దాని తర్వాత నుంచి కీస్ వేయడం మానేసారు. ఎందుకంటే మన కాలేజ్ లో ఎవరు తీసేస్తాడు, మన ఇంటి దగ్గర ఎవరు తీసేస్తారు అనేసి వేయడం మానేసారు. దాని తర్వాత చాలా మంది చెప్పారు సైకిల్ తాళం వేసుకో, ఆల్రెడీ చాలా సైకిల్ పోయాయి అనేసి. అయినా సరే మనం వినం కదా, అలాగే వెళ్ళలేదు. ఆఫ్టర్ 3 years సైకిల్ ఇంటి ముందే పెట్టినప్పుడు పోయింది. ఒకరోజు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి వచ్చాను. బయట యాజ్ యూజువల్ ఎప్పుడు పెట్టినట్టే సైకిల్ పెట్టేసా, తాళమే వేయలేదు. పృథ్వీ ఏదో పని మీద సైకిల్తో బయటకు వెళ్దామని అనుకున్నాడు. చూసేసరికి ఇంకా సైకిల్ కనిపించలేదు. దాని తర్వాత తెలిసిన విషయం ఏమంటే ఆల్రెడీ చాలా మంది సైకిల్స్ పోతూ ఉన్నాయి. పక్కింటి వాళ్ళు కూడా ఆ ముందు రోజే పోయిందని చెప్పారు. తర్వాత రియలైజ్ అయ్యాం, వాళ్ళు చెప్పుంటే లోపలైనా పెట్టుకునేవాడిని కదా అని. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మన నితిన్ గారి దగ్గర వాడిన సైకిల్ ఒకటి ఉంది. ఆ సైకిల్ని తీసుకొని రావాలి. దాని కండిషన్ ఎలా ఉందో తెలియదు, ఏంటో తెలియదు. బాగోకపోతే బాగా చేసుకోవాలి. అదేటి అవదమ్మా, అవేటి దొరకవు. వాళ్ళు తీసుకుంటారు కానీ ఎవడు ఎప్పుడు దొరికేస్తాడు, టైం పడతాయి. ఇప్పుడు నితిన్ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళి సైకిల్ తెచ్చేసుకోవడమే. చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి బాబాయ్. సైకిల్ అక్కడ ఉన్నాయి. సైకిల్ అయితే తెచ్చేసుకున్నా. ఏ రిపేర్ లేదంట, జస్ట్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే గాలి కొడితే తెలిసిపోతుంది. డ్రెస్ అంతా దరిద్రం చేసుకున్నా అనవసరంగా. డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాల్సింది. మై బ్యాడ్. ఫైనలీ సైకిల్ అయితే తెచ్చేసాము. కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఉన్నది, ఆ క్లీనింగ్ చేస్తే అయిపోయినట్టే. ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలని నాకు నేను చెప్పుకుంటున్నా. ఉంచుకుందాం. 1104 games, 866 goals, 8 Ballon d'Ors, 46 trophies including FIFA World Cup. He completed football. Who is he? ఒక ఫుట్బాల్ ఎవరైతే ఇది ఎవరో తెలుస్తుంది ఖచ్చితంగా. 8 Ballon d'Ors అంటే ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. హీ ఈజ్ నన్ అదర్ దెన్ మెస్సీ. హ్యాపీ బర్త్డే మెస్సీ.